హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మగవా వ్లాగ్స్. ఈవినింగ్ స్నాక్స్ అనగానే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయొచ్చు కదండి. సో ఈ పొటాటో బుల్లెట్స్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవి మనకేంటంటే ఫ్లఫీగాను ఉంటాయి, అలాగే మెత్తగా ఉంటాయి. తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది మయోనీస్లో కానీ లేదంటే కనుక టమాటో కెచప్లో కానీ డిప్ చేసి తింటే కనుక సూపర్ టేస్టీతో ఉంటాయి. పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా సరే చాలా ఈజీగా తినేయచ్చు. ముందుగా పొటాటోని తీసుకుని ఇలాగా నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత పీసెస్ కింద కట్ చేసి అవి మనం ఉడికించుకోవాలండి. తర్వాత దుంప ఉడికిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి, పీల్ ఆఫ్ చేసేసి మొత్తం అంతటా కూడా స్మాషర్ సహాయంతో మనము దాన్ని బాగా మెత్తగా కనుక చేసేసుకుంటే కనుక మనకి పిండి ముద్దలాగా రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా! పిండి ముద్ద రెడీ అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేటప్పటికి మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్లేవర్ అనేది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 ½ టేబుల్ స్పూన్ మైదాని కూడా యాడ్ చేసుకున్నానండి. మీరు కార్న్ ఫ్లోర్ వేసుకుంటే కనుక దీంట్లో మనకి క్రంచీనెస్ అనేది ఉంటుంది. అలాగే దీన్ని మీద కాస్తంత కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపేసుకుని చిన్న చిన్న బుల్లెట్స్ షేప్లో మనం ఆయిల్ చేతికి రాసుకుని ఇలా చేసేసుకుని పెట్టేసుకోవాలండి. రౌండ్ బాల్స్ చేసుకున్నా పర్వాలేదు. చూస్తున్నారు కదా! ఇలాగా మరుగుతున్న ఆయిల్‌లో గనక వేసేస్తే గనక అది గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చేంత వరకు వేయించేసుకొని తీసేస్తే టేస్టీ పొటాటో బుల్లెట్స్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి. మీకు కాస్తంత ఇంకా క్రంచీగా కావాలనుకుంటే గనక బ్రెడ్ పౌడర్‌ని దీని మీద అద్దేసి వేయించుకుంటే గనక అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ అలా కూడా రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. జస్ట్ మనకి 10 మినిట్స్‌లోనే రెడీ అయిపోతుంది దుంపలు ఉడకపోతే గనక. సో ఈజీ మేకింగ్ ప్రాసెస్. మయోనీస్‌తో గాని, టొమాటో సాస్‌తో గాని తింటే గనక చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసేసేయండి. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.